పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో మనం చూస్తే నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమవుతుందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా, నశించిపోతున్న సువర్ణం. బంగారాన్ని ఎక్కడ కాలుస్తారు? అగ్నిలో వేసి కాల్చి దాంట్లో ఉన్నటువంటి కల్తీనంతా తీసేసి దానికి ఒక ఒరిజినాలిటీ వచ్చేటట్టుగా దాన్ని ఏం చేస్తారంటే అగ్నిలో కాల్చి దాన్ని తీస్తారు. ఒక ఒరిజినాలిటీ రావాలి. అది విలువైనటువంటి బంగారపు వస్తువును తయారు చేయడానికి దాన్ని అగ్నిలో దాన్ని ఏం చేస్తారు? కాలుస్తారు. కానీ దానికంటే కూడా అమూల్యమైందట మన విశ్వాసం. బంగారము కంటే కూడా అమూల్యమైంది మన విశ్వాసం. మన విశ్వాసానికి కలిగేటువంటి పరిశోధనలో మనం విశ్వాసులమని, విశ్వాసము గలవారమని, దేవుని యందు భయభక్తులు గలవారమని నిరూపణ కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోబును పరిశోధన చేసినప్పుడు యోబు నోటి మాటతో కూడా పాపము చేయలేదన్న సాక్ష్యాన్ని పొందాడు ఆయన. ఈ సాక్ష్యం కావాలి మనకి. అప్పుడు దేవుడు అన్ని విషయాల్లో మనల్ని ఆశీర్వదిస్తాడు. అలాంటి సాక్ష్యము సంపాదించాలంటే మన భక్తిని ఎల్లప్పుడూ కూడా మనం పరీక్షించుకోవాలి. మన భక్తిని ఎల్లప్పుడూ కూడా పరిశోధన చేసుకోవాలి.